క్యాన్సర్ నుంచి కోలుకున్న బ్రిటన్ రాజు చార్లెస్ III తాజాగా పలువురు సాధారణ పౌరులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ వర్గాల ప్రముఖులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజుగారు మీరు ఎలా ఉన్నారు అని భారత సంతతికి చెందిన సిక్కు ప్రతినిధి హర్వీందర్ అడిగారు. దీనికి చార్లెస్ స్పందిస్తూ తానింకా బతికే ఉన్నానని సరదాగా చెప్పడంతో అందరూ చిరునవ్వు చిందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా పథకాల అమలు, అభివృద్ధి పనులపై ఫోకస్ చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు. బ్రెజిల్లోని టూరిస్ట్ సిటీ గ్రామోడలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ చిన్న విమానం దుకాణంలోకి దూసుకువెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పైలట్ సహా 10 మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన తర్వాత 17 మంది పౌరులు గాయపడినట్లు చెప్పారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. 70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అన్నప్రసాదాలు, లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. శీతాకాలం కావడంతో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సు గడ్డకట్టింది. -8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో నీళ్లన్నీ మంచులా మారిపోయాయి. హౌస్ బోట్లు ముందుకు కదలడం లేదు. పలు ప్రాంతాల్లో పైపుల్లో నీళ్లు సైతం గడ్డకట్టిపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సాటి మనిషి చచ్చిపోతున్నా పట్టించుకునే రోజుల్లో నోరులేని జీవాలు సమైక్యతను చాటాయి. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు లేగదోడ నీడ్చుకెళ్లడంతో ఆవులన్నీ పరుగెత్తుకెళ్లి ఆ వాహనాన్ని ముట్టడించాయి. ఇంతలో పలువురు కారును ఓ వైపు పైకెత్తి దూడను కాపాడారు. గతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆవుల్లోని యూనిటీ హాట్ టచింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకటేశ్వర స్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,12 లక్షల రూపాయలు లభించినట్లు టీటీడీ వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్కు రిపబ్లికన్ కాన్ఫరెన్స్లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్న స్పేస్ ఎక్స్ అధినేత టెస్లా సీఈఓ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారా అన్న ప్రశ్నకు అది సాధ్యం కాదు, నేను సేఫ్, ఎందుకంటే మస్క్ యుఎస్లో జన్మించలేదు అని సమాధానమిచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ పుట్టిన వారికే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కాగా మస్క్ సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. హైదరాబాద్లో ఇవాటి నుంచి 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సిపి ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సమాజంలో ట్రాన్స్జెండర్ల పట్ల చిన్నచూపు పోతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ రాజు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను అందజేశారు. దీంతో ఇప్పటివరకు ఆయన అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 20కి చేరింది. ఆయనకు గతంలో బార్బడోస్, గయానా, డొమానికా, నైజీరియా, రష్యా, భూటాన్, ఫ్రాన్స్, యుఎస్, యుఏఈ తదితర దేశాలు పురస్కారాలను అందించాయి. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్లు ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ 6గురిని ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు.
మీడియా ప్రతినిధులపై సంచలన ఆరోపణలు చేసిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కాసేపటికే క్షమాపణలు చెప్పారు. నిన్న తొక్కిసలాటపై ప్రెస్ మీట్ తర్వాత జర్నలిస్టులు సిపిని ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో సిపి నేషనల్ మీడియా అమ్ముడుపోయింది, అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని కామెంట్స్ చేశారు. తొక్కిసలాట ఘటనపై రెచ్చగొట్టే ప్రశ్నలు వేసినందుకే అలా అన్నానని, క్షమాపణలు చెబుతున్నానని సిపి ట్వీట్ చేశారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట బోసాయవలస మధ్యలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో 3 ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. విజయనగరం నుంచి రామభద్రపురం వైపు వస్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకుందని స్థానికులు తెలిపారు. బస్సులో ఇరుక్కున్న 3 ప్రయాణికులను తోటి ప్రయాణికులు బయటకు తీస్తుండగా మరో 3కి గాయాలైనట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలం తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరలో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోలు చేపట్టారు. సెన్సెక్స్ 78,682, నిఫ్టీ 23,773 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా, హెల్త్ కేర్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఓ ట్రస్ట్ ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. బన్నీ, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్తో కలిసి దాదాపు 2 కోట్లను ట్రస్ట్లో జమ చేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా ఎయిర్ ఫోర్స్లో నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్య పూర్తి చేసిన వారు అర్హులు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహం ఉదయపూర్లో ఆదివారం రాత్రి 11:20 ఘనంగా జరిగింది. పోస్టెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో 7 అడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేవీపీఎస్ సంఘం డిమాండ్ చేసింది. విజయనగరం జిల్లా కలెక్టరేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.